హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కుచ్చు వీడియోతో వచ్చేసాను. శారీ పళ్ళుకి మనం కుచ్చులు వేసుకుంటాం కదా, ఆ కుచ్చులు వీడియోతో వచ్చాను. శారీ కాంబినేషన్ తగ్గట్టు ఒక 2 కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి మెరూన్ తీసుకున్నాను. ఇది 160 రౌండ్స్ వేసుకున్నాను. ఇట్లా 160 రౌండ్స్ వేసుకున్నాక కట్ చేసి గమ్ అప్లై చేసుకోవాలి. నేను డబల్ కలర్ కుచ్చు వేస్తున్నాను. సో మనకి ఎంత సైజ్ కుచ్చు కావాలో అంత సైజ్ కుచ్చు తీసుకొని ఆ ప్లేస్లో ఇలా గమ్ అప్లై చేసి ఇలా రౌండ్స్ చుట్టుకోవాలి. ఈ రౌండ్స్ వచ్చి మనకి ఆ రింగ్ ఎంత సైజ్ కావాలో అంత సైజు వచ్చేలాగా రౌండ్స్ చుట్టుకొని ఆపి మళ్ళీ గమ్ అప్లై చేసి అది క్లోజ్ చేసేసి అలా అన్ని కుచ్చులు రెడీ చేసినాక శారీకి మొత్తం అన్నీ స్టిక్ చేసేసుకోవాలి. దీనిలో చిన్న టిప్ కూడా ఉందండి, అది నేను రాను వీడియోలో చెప్తాను. సో నా వీడియో మొత్తంగా చూడండి, ఒక చిన్న లైక్ కొట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఈ రింగ్కి ఎన్ని పూసలు పడతాయో ఫస్ట్ ఇలా గోల్డ్ బీడ్స్ నీడిల్లోకి ఎక్కించుకొని చెక్ చేసుకొని సరిపోయినాక చూసుకొని కరెక్ట్ ప్లేస్లో దించుకోవాలండి. దించుకున్నాక మనము మిడిల్లో కూడా ఒక గోల్డ్ బాల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది 2 లైన్స్ కావాలన్నోళ్ళు వేసుకోవచ్చు, సింగిల్ లైన్ కావాలంటేనూ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తున్నా కదండి, ఇక్కడ రౌండ్ కింద అక్కడ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా మధ్యలో కూడా ఇలా పైకి నీడిల్ తీసుకున్నాక ఇదే అండి నేను చెప్పిన టిప్. మనము గోల్డ్ బాల్ స్టిచ్ చేసుకుంటున్నాను, బట్ గమ్ అప్లై చేసి స్టిచ్ చేసుకుంటే ఎప్పటికీ అది అలానే ఉండిపోతుంది. ఆల్రెడీ మనం నీడిల్ థ్రెడ్ తోటి చేస్తున్నాం కాబట్టి ఇది అసలు ఊడదన్నమాట. ఈ రింగ్కి కూడా గమ్ అప్లై చేసేసి ఇలా నేను చూపిస్తున్నట్టు ఆ రింగ్ని కూడా ఇలా కిందకు అనేసి గమ్ అంతా ఇలా రౌండ్గా పెట్టేసుకొని ఆ గోల్డ్ బాల్స్ని చైన్ అలా బ్యాక్ అనేసి ఒక చిన్న టాకా వేసుకోవాలండి. అప్పుడు మనకి స్టిక్ అయిపోతుంది చక్కగా, అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది, ఇంకేం డిస్టర్బ్ కూడా అవ్వదన్నమాట. ఇలా ఏదైనా పిన్ తగిలినా ఏదైనా దారం తగిలినా కూడా ఇంకా అది జరగదు. ఇలా వెనక సైడ్ ఇలా ముడిలో వేసుకున్నాక, ఇది కూడా ఒక చిన్న టిప్పే అండి, మామూలుగా అందరు ఇలా ముడిలో వేసుకొని కట్ చేసుకుంటారు, బట్ నేను అలా కట్ చేయను. కొంచెము పొడుగ్గా తీసుకొని థ్రెడ్ కట్ చేసి మళ్ళీ ఆ థ్రెడ్ని రెండింటిని డివైడ్ చేసి అవి మళ్ళీ ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ముడిలో వేసుకుంటే ఇంకా స్టిఫ్గా బాగా గట్టిగా ఉంటుంది, అస్సలు ఊడదన్నమాట. మన డబల్ కలర్ కుచ్చు పళ్ళుకి వేసిన కుచ్చు రెడీ అయిపోయింది. ఇది అందరికీ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.